వెల్కమ్ టు విజిల్. విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విజయవాడ పార్లమెంటు స్థానానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అటువంటి స్థానం నుంచి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ గారు విజిల్తో మాట్లాడటానికి అందుబాటులో ఉన్నారు. గతంలో ఎన్నికల సమయంలో సీనియర్ జర్నలిస్ట్ విధ్వంసం రచయిత ఆలపాటి సురేష్ కుమార్, నేను సంయుక్తంగా ఆనాడు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చిన్ని గారిని ఇంటర్వ్యూ చేశాం. సరిగ్గా సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎంపీగా సేవలు అందిస్తున్నటువంటి శివనాథ్ గారితో ముచ్చటిద్దాం. రాజకీయ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, విజయవాడ అభివృద్ధి, ఢిల్లీ పరిస్థితులు, పరిణామాలు, అమరావతి అభివృద్ధి, వీటన్నిటి మీద సమగ్రంగా విజిల్ ప్రేక్షకులకి పంచుకోవటం కోసం ఎక్స్క్లూజివ్గా విజయవాడ ఎంపీ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఏడాది క్రితం మిమ్మల్ని పార్లమెంట్ అభ్యర్థిగా మేము ఇంటర్వ్యూ చేసాం. మళ్ళీ 1 year తర్వాత మీరు అవకాశం ఇచ్చారు. అప్పటికి ఎంపీ అభ్యర్థిగా మీరు ఎన్నికల్లో పోటీ చేసిన సమయానికి ఒక 1 year, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది మీరు ఎంపీగా. ఈ 1 yearకి మధ్య తేడా ఏం గమనించారండి? ప్రజలు మమ్మల్ని గెలిపించుకుని వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆశలు మా ద్వారా తీర్చుకుందామని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కొని తెచ్చుకున్నారు. వారు ఆ రోజు ఒక చీకటి రాజ్యం, ఒక బందీఖానా నుంచి ఒక విముక్తి వదలాలి, ఒక రాక్షస పాలన నుంచి విముక్తి రావాలని వాళ్ళ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజార్టీ, అంటే 92% డిఫరెన్స్తో మేము గెలిచాం సీట్ల విషయంలో. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సర కాలం నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా నివసించే విధంగా, అంతేకాకుండా వాళ్ళ సంక్షేమంలో మేము పాలు పంచుకునే విధంగా, వాళ్ళ అభివృద్ధిలో మేము పాలు పంచుకునే విధంగా ఈ సంవత్సర కాలం నిరంతరం వాళ్ళతో మమేకమై, ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళతో మమేకమై, మొన్నటి వరకు వాళ్ళ సమస్యల మీద పోరాడిన మేము వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తున్నాం. ఎన్నికల హామీలు, ఆనాటి ఎన్నికల ప్రచారంలో హామీలు ఎంతవరకు వచ్చినాయండి? మీరు చూస్తే మేము సూపర్ 6 ప్రకటించాం. ఈ సూపర్ 6లో రాగానే మేము వచ్చిన రోజునే మేము వృద్ధులకి పెన్షన్ 4,000 రూపాయలు చేస్తూ ఉన్నాం. అది ఏప్రిల్ నుంచి కూడా చేస్తామని చెప్పాం. వచ్చిన మొదటి నెలలోనే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా 7,000 రూపాయలు వృద్ధులకు అందే విధంగా పెన్షన్ ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు వరుసగా ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాం. రేపు మే ఎండింగ్కి అమ్మ ఒడి, అంతేకాకుండా ఎన్టీఆర్ బీమా, వైద్య బీమా, వీటికి తోడు రైతు కుటుంబాలకి మేము అమౌంట్ ఇస్తాను, ఇవి కూడా ఇవ్వతున్నాం. సూపర్ 6లో అన్ని పథకాల్లో గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం. ఆల్రెడీ మేము సిలిండర్లు పంపిణీ కార్యక్రమం మొదలైంది. అట్లాగే సంక్షేమమే కాకుండా మేము అభివృద్ధి బాటలో నడిపిస్తామని చెప్పాం. అభివృద్ధి బాటలో అమరావతి మళ్ళీ పట్టాలెక్కి ఇచ్చేటట్టు చేశాం. మీరు చూస్తే రేపు మే 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 1,00,000 కోట్ల రూపాయలకు సరిపడా పనులు అమరావతిలో మొదలుపెట్టాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని విశాఖపట్నంలో మేము ఆర్థిక రాజధాని తయారు చేయబోతున్నాం. విశాఖపట్నం ఆర్థిక రాజధానిలో దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే విధంగా ఇవాళ పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. మొన్నే TCS వాళ్ళు వచ్చారు. తర్వాత ఎన్నో పరిశ్రమలు, ఉక్కు పరిశ్రమలు వస్తున్నాయి. అంతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి హబ్బుగా విశాఖపట్నాన్ని తయారు చేసే విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మన గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. అట్లా రాష్ట్రం మొత్తం సమాభివృద్ధి, వీటన్నిటికీ తోడు అభివృద్ధే కాదు, పిల్లలు తమ కాళ్ళ మీద నిలబడాలి. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాం. దాని దిశగానే ప్రయాణిస్తున్నాం. కంటిన్యూస్గా ఆ పరిశ్రమలు తీసుకురావటం, ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేయటం, ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఈ 8-9 నెలల్లో ప్రభుత్వం వచ్చినాక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో ప్రాజెక్టులు కూడా తీసుకురావడం జరిగింది. ఈ అన్నిటి వల్ల ఇవాళ రాష్ట్రం కొంచెం మామూలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రాష్ట్ర పరిస్థితి రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతా ఇవాళ రాష్ట్రంలో ఇది మంచి ప్రభుత్వం అనే గుర్తింపు తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
మీ గెలుపు కోసం పనిచేసిన పార్టీ కేడర్తో, ప్రజలతో నిత్యం మీరు అందుబాటులో ఉంటున్నారా? నేను ఎక్కువ కాలం ఉండేది విజయవాడలోనే. నా పార్టీ కేటర్ నేను ఆఫీస్కి వచ్చాను అనగానే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ చివరి మనిషి వరకు ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను తెలుసుకుని వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ ఆర్థికంగా స్థిరపడాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళకి ఏమన్నా వైద్య అవసరాలు ఇటువంటి ఏదన్నా ఉన్నా పార్టీ కేటరే మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, నాయకులు కాదు ముఖ్యం, ప్రాణాలు పోతున్నా కూడా తెలుగుదేశం పార్టీని విస్మరించిన కార్యకర్తలు ఉన్నారు, అటువంటి వారినే చూడమని చెప్తున్నారు. దాని దృష్టిలోనే పార్టీ నాయకుల్ని కార్యకర్తల దగ్గరుండి వాళ్ళతోనే ప్రయాణిస్తా, వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తా ప్రయాణం సాగిస్తున్నాను. విజయవాడ అభివృద్ధికి మీరు తీసుకోబోయే ప్రత్యేక చర్యలు వివరిస్తారు? నేను గత ఎలక్షన్ సమయంలో ఒకటే చెప్పాను, గత పాలకులు గత ఇక్కడ నుంచున్న ఎంపీలుగా నుంచున్న వాళ్ళని కొంతమందిని ప్రశ్నించడం జరిగింది. విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్రాత్మకంగా ఎంతో పెద్ద స్టేషను, బిజియెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా. దాని గురించి 3 సార్లు పార్లమెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సార్, విజయవాడ రైల్వే స్టేషన్కి ప్రయాణికుల వసతి సౌకర్యాలు పెంచాలని రైల్వే మంత్రి గారిని అడిగితే 850 కోట్లతో పీపీపీ మోడల్లో విజయవాడ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయబోతున్నారు. శాటిలైట్ స్టేషన్లు కావాలి, రద్దీగా ఉన్నాయంటే రామవరపాడులోనూ రాయనపాడులో కూడా 2 శాటిలైట్ స్టేషన్లు ఆల్రెడీ చివరి స్టేజ్కి వచ్చింది. గుణదల, రాయనపాడులో శాటిలైట్ స్టేషన్ వచ్చింది. అది కాకుండా విజయవాడకి నిత్యం ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్యకి ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్లు వేశారు కానీ యూజ్ లేకుండా వేశారు. అటువంటి కాకుండా మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు 6.3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకుని మొదటి 2 పర్యాయాలలోనే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అది శాంక్షన్ చేయించుకుని మాకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి సహకారంతో రేపు స్టార్ట్ చేశాం. కానీ మెట్రో రావటం వల్ల ఆ ఫ్లైఓవర్ పనులు కొంచెం ఆగి ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల స్ట్రక్చరల్ డిజైన్ మార్వాల్సి వచ్చి కొంచెం లేట్గా మొదలైన రాబోయే 4-5 నెలల్లో ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి విజయవాడ నగరానికి వెస్టర్న్ బైపాస్ ఆ ఫ్లైఓవర్ వల్ల మెయిన్ సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరంలో ఆటో నగరు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1,00,000 మంది కార్మికులు 9 నియోజకవర్గాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ నిత్యం ఆటో నగర్కి వెళ్ళేటప్పుడు లారీలు కానీ ఇంకోటి కానీ వెళ్ళాలంటే ఓన్లీ మన మహానాడు రోడ్ నుంచో లోపల నుంచో వెళ్ళాలి. దాన్ని పరిష్కరించడానికి కలెక్టర్ గారిని కానీ, సిఆర్డీఏ కమిషనర్ గారిని కానీ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని కానీ, నేను కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, బోండా ఉమ్మ గారు కానీ ఇట్లా ఎమ్మెల్యేలతో కలిసి నిరంతరం ఆటో నగర్కి ఆల్టర్నేటివ్గా 3 రోడ్లు నిడమానూరు నుంచి ఆటో నగర్లోకి వెహికల్ ట్రాఫిక్ రావాలి. అంతేకాకుండా బందర్ నుంచి వచ్చే వెహికల్స్ పోరంకి మూలంగా లోపలికి వచ్చి 24 గంటల్లో ఆటో నగర్ వెహికల్స్కి వచ్చే విధంగా రోడ్లు కూడా మార్కింగ్ జరిగింది. త్వరలో సిఆర్డీఏ ఆధ్వర్యంలో రోడ్లు బాగుంటుంది. ఇండస్ట్రియల్ మనం విజయవాడలో ఇదివరకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీస్ మీటింగ్ దాదాపు 6 సార్లు ఇండస్ట్రీ వారితో మీటింగ్ జరిగింది. కొత్త పరిశ్రమలు రావాలి వీళ్ళకి. నిజంగా చూస్తే మన ఆటో నగర్లో ఇండస్ట్రియల్ క్లస్టర్, ఆటోమొబైల్ క్లస్టర్ మొత్తం 305 ఎకరాల్లో దాదాపు 1,00,000 మంది పనిచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ ఇండస్ట్రియల్ క్లస్టర్లో ఉన్న 1,500 ఎకరాలు ఉంటే దాదాపు 30-40 వేల మందే పనిచేస్తారు. అంత డెన్సిటీ ఉన్నదానికి ఇబ్రహీంపట్నం దగ్గరికి తీసుకువెళ్ళే విధంగా కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని ఆల్రెడీ గవర్నమెంట్లో ప్రపోజల్ రన్ అవుతుంది. కొత్త స్థలాలు ఒక 370 ఎకరాలు సున్నపాడు దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేటట్టు కృషి చేయబోతున్నాం. ఇట్లా ఇండస్ట్రీసే కాదు, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ముఖ్యంగా కొత్త టెక్నాలజీస్ రావడం వల్ల చాలామంది దానికి అలవాటు లేకపోవడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆటో నగర్లో రాబోతుంది. అది కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని కలిసినాక చంద్రబాబు నాయుడు గారు ఆటో నగర్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అంటే వీటన్నిటికీ తోడు నేను నా సొంత నిధులతో 295 గ్రామాల్లో 40 గ్రామాలు దత్తత తీసుకుని దాదాపు 40 మంది యువకుల్ని ఎంప్లాయ్మెంట్ స్టైఫండ్ కింద 10,000 రూపాయలు ప్రతి నెల ఇస్తా. వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం ఆ గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి కోరిక ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ, అంటే ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అంటే ప్రతి కోటీశ్వర్లే అవ్వాల్సిన పని. 20,000, 25,000 సంపాదించే గ్రామాల్లో సొంతగా సంపాదించుకునే వాళ్ళే ఎంటర్ప్రెనర్. గ్రామ సమస్యలతో పాటు వారందరూ కూడా ఎంటర్ప్రెనర్లు తయారయ్యే విధంగా మహిళలు, డాక్రా మహిళలతోనూ నిత్యం మీటింగ్లు వేస్తున్నాను, మెప్మా మహిళలతోనూ చేస్తున్నాం. కొత్త టెక్నిక్, ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు కానీ దాన్ని ప్యాకింగ్లో అందంగా తయారు చేయటం, లేకపోతే వాటి మార్కెటింగ్ ఎక్కడ ఇవ్వటం, ఇటువంటి అన్నింటినీ ప్రతినిత్యం ఉంటా.
అన్ని గ్రామాల్లోనూ కూడా దత్తత తీసుకునే విధంగా రాబోయే కాలంలో 295 గ్రామాల్లో కూడా దత్తత తీసుకుని వికసిత్ భారత్ అని ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అని మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు. అదేవిధంగా వికసిత్ పంచాయతీ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులతో కలిసి మా వాలంటీర్లు పనిచేస్తా ప్రతినిత్యం గ్రామాల్లో చేస్తున్నారు. ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. కాబట్టి నిత్యం ప్రజల్లో అందుబాటులో వచ్చే విధంగా నేను ఆ విధంగా కృషి చేస్తున్నాను. పోలవరం కెనాల్ మీద ఏదైతే చింతలపూడి ప్రాజెక్ట్ ఉందో అది కొన్ని వేల ఎకరాలు కష్టశ్యామలు అయ్యే పరిస్థితి, అది ఎంతవరకు వచ్చింది? చింతలపూడి అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శమైన ప్రాజెక్టు. ఆయన మదిలో ఉన్న గొప్ప ప్రాజెక్టులో అదొకటి. మొన్న కూడా మేము ఇరిగేషన్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారితో కూర్చుంటాం జరిగింది. సార్ మా ఇరిగేషన్ ఏంటంటే అది ఏమైందంటే పోయిన ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు సరిగ్గా అప్లై చేయటం పోవడం వల్ల, దాని మీద స్టాండ్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల కోర్టులో పెండింగ్ ఉంది. ఆ కోర్టు పెండింగ్ అవ్వగానే చింతలపూడి ఎత్తిపోతలో తీసుకొచ్చి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న ఎన్నో గ్రామాల్లో ఉన్న పొలాలు సస్యశ్యామలం చేయాలి. త్వరలో దాన్ని కూడా మేము ఆల్రెడీ అన్నీ రెడీ చేసాం. కోర్టు జడ్జిమెంట్ ఈ నెలలో వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. రాగానే దాన్ని పరిగెత్తించే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఇరిగేషన్ మంత్రులు రామానాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా దాన్ని పరిగెత్తించిపోతాం. ఇప్పటివరకు పార్లమెంట్లో మీరు అడిగిన ప్రశ్నల్లో అతి ముఖ్యమైన ప్రశ్న ఏదనుకుంటున్నారు మీరు? నేను చాలా ప్రశ్నలు అడిగాను. దాంట్లో నేను వాళ్ళ విజయవాడకు సంబంధించి కనకదుర్గ గుడి అమ్మవారి దేవాలయం గురించి ప్రసాద్ స్కీమ్లో పెట్టాలని అడిగాను. విజయవాడ రైల్వే స్టేషన్ గురించి అడిగాను. విజయవాడ ట్రాఫిక్ సమస్య గురించి ఎత్తాను. అన్నిటికన్నా విజయవాడ వరదల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇవాళ నిధులు రావాలి, మాకు పెండింగ్లో ఉన్నాయని వరదల ప్రాంతంలో ఉన్న సమస్యల మీద, ఇటువంటి ఎన్నో ముఖ్యమైన సమస్యల మీద ప్రతినిత్యం పార్లమెంట్లో మాట్లాడుతూనే ఉన్నాను. అన్నిటికన్నా అంగన్వాడీ సెంటర్లకి కొత్త భవనాలు రావాలి. ఇటువంటి అన్నిటి మీద కూడా ఆ సమస్యని ఈ సమస్యనే కాదు, రైతులకి సరిపడా సమస్యలు, మామిడి రైతులకు సమస్యల మీద కానీ ఇటువంటి ఎన్నో సమస్యల మీద ఎత్తుతూనే ఉన్నాను. తప్పకుండా వాళ్ళ పార్లమెంట్లో ఇటువంటివన్నీ చేయటం వల్ల కొన్ని అవకాశాలు మాకు కూడా వస్తున్నాయి. కేంద్ర మంత్రులతో డిస్కస్ చేయటం, ఇటువంటివన్నీ కూడా మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని పరిగెత్తించాలని మా అందరి ఆశయం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు వైసీపీ పార్టీ నాయకత్వం నిర్వీర్యం అయిపోయింది. వాయిస్ పెద్దగా లేదు అనుకున్న దశలో సొంత పార్టీ నుంచి అఖండ మెజారిటీతో అన్ని సీట్లు, దాదాపు మీ పార్లమెంట్ మొత్తం సీట్లు గెలిచిన పరిస్థితుల్లో మీ సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని నుంచి రాజకీయ విమర్శలు ఎదుర్కోవటం పైన మీ కామెంట్? ఇవాళ ప్రజలు అందరూ అన్నీ గమనిస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఎంపీ కింద చేసిన వ్యక్తి ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నాము అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆరోపణలు మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజు ప్రజల ముందుకు రారు, కానీ సోషల్ మీడియా వేదికగా గొప్ప స్పీచ్లు ఇస్తారు. కానీ ఆ సమస్యలు వాటిని నిజంగా ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతుందని చూపించరు. రకరకాల విమర్శలు చేస్తారు. అంటే గొడ్డగాల్చి మొహం మీద వేస్తూ ఉంటుంది. అంటే అది నిజమో కాదో తెలియదు, కానీ ఏదో ఒక మాట అంటే జనాల్లోకి వెళ్ళిపోతుంది కదా అనే మాటతో బిహేవ్ చేయటం అంటారు. వాటిని విమర్శలు ఆయన రాజకీయాల్లోంచి తప్పుకున్నాను అన్నారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, మంచిది, అన్నింటికి వెళ్తున్నారు. వెళ్తా కూడా మీరు చూస్తే ఆ ఫేస్బుక్లో చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తాడు. ఈయన పెళ్ళిళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నాడు. నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడితే అటువంటి ట్యాగ్ చేయి, చంద్రబాబు నాయుడు గారికి వెళ్తాయి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాయి, లేకపోతే మోడీ గారికి వెళ్తాయి. ఏమిటంటే సోషల్ మీడియాలో పులి, ప్రజల ముందు పిల్లి. ఇటువంటి వ్యక్తులు ఎన్ని విమర్శలు చేసినా మా ప్రజల యొక్క సమస్య నాకు ముఖ్యం, అటువంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యల కోసమే పోరాడుతూ ఉంటా. ప్రజల సమస్యలు పరిష్కరిస్తానికే నా జీవితాంతం నేను తిరుగుతూ ఉంటాను. మీరు ఇంజనీరింగ్ ఎక్కడ చదివారు ఎంపీ గారు? నేను ఏఎంఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చెన్నై యూనివర్సిటీ, కాంచీపురంలో చదివాను నా ఇంజనీరింగ్. ఈ ఉర్సు కంపెనీ అది నోరు కూడా సరిగ్గా తిరిగి సావట్లా. ఆ కంపెనీ ప్రమోటర్ తెలుగు వాళ్ళే, మరి ఆ పేర్లు ఎందుకు పెట్టారు అట్లా? కానీ ఆ కంపెనీ డైరెక్టర్లో ఒకళ్ళు మీ క్లాస్మేట్ అనేది ప్రధాన ఆరోపణ. క్లాస్మేట్ అయినంత మాత్రాన అది చాలామంది క్లాస్ అంటే చాలామంది ఉంటారు, కానీ ఆ దాంట్లో ఉన్న డైరెక్టర్ ఆ క్లాస్మేట్కి మీకు ఏంటి సంబంధం? నా క్లాస్మేట్ కాదు, నాకు 3 years జూనియర్ సతీష్ అబ్బూరి అని ఉర్సు కంపెనీలో ఒక మెంబర్. దాంట్లో 10 మంది వ్యక్తుల్లో ఇతను ఒకడు.
అతను అమెరికా వెళ్ళినాక కూడా నాతో టచ్లోనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎప్పుడంటే మన మైక్రోసాఫ్ట్ కలిసిన సమయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో తిరిగిన వ్యక్తి అతను. ఒరాకిల్లో చేసేవాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఒరాకిల్లో కానీ ఆ రోజు తిరిగిన వ్యక్తి అతను. టెక్నికల్గా బాగా సౌండ్, అంతేకాకుండా నాతో ప్రతినిత్యం టచ్లోనే ఉంటాడు. అతను గత 4-5 సంవత్సరాల నుంచి 3-4 సంవత్సరాల నుంచి పెద్ద పరిచయాలు లేవు, అంత అందరూ ఎవరికాడు బిజీ అయిపోవటం వల్ల లేదు. కానీ నాకైతే నిరంతరం అంత ముందైతే కంటిన్యూస్గా టచ్లో ఉండే వ్యక్తి, మంచి వ్యక్తి, విజయవాడ వాసి. ఆ ఉరుసు కంపెనీ ఏంటో ఇంకోటి ఏంటో మొన్నటిదాకా నాకు తెలియదు. వాళ్ళు అప్లై చేశారని. వీళ్ళు అప్లై చేశారు అంటే మంచిదే కదా, ఉద్యోగాలు వస్తున్నాయి, తప్పే ఉంది అని అనుకున్నాం. సరే, ఆ ఉరుసు కంపెనీలో నాకు క్లాస్మేట్ కానీ జూనియర్ అయ్యి ఉండొచ్చు. అటువంటి వ్యక్తులు స్థాపించి ఉద్యోగాలు ఇస్తాంటే మంచిదే కదా. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తీసుకునే నిర్ణయాలు. ఆ నిర్ణయాల్లో మంచి వాళ్ళ ప్రభుత్వం మేము ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటున్నాం. ఆ దాంట్లో భాగంగానే అదొకటి ఒకనొక ఇండస్ట్రీ రావటం ఆంధ్రాకి మంచి శుభపరిణామం. సాధారణంగా పెట్టుబడులు, రాయితీలు, భూమి, నీరు ఇవన్నీ కూడా క్యాబినెట్ స్థాయిలో క్యాబినెట్ తీర్మానం ప్రకారం మంత్రివర్గం సమావేశమై తీసుకునే నిర్ణయాలు. కానీ కేశినేని నాని విమర్శ ప్రకారం మీరు కంటి సైకితోనే క్యాబినెట్ నిర్ణయాలని శాసించే పరిస్థితి ఉంది అనుకోవాలా? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి దేశ విదేశాలందరికీ తెలుసు ఆయన ఎటువంటి వ్యక్తి. ఆయన ఏదన్నా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించి పనిచేస్తూ ఉంటారు. ఇవాళ అటువంటి కంపెనీ కనుక ఇవాళ రాష్ట్రంలో ఏదన్నా భూములు కావాలంటే, కొనాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు దానికి ఉన్న ప్రమోటర్లు ఎవరు అనేది ముందు వెట్టింగ్ చేసుకుంటారు. వీళ్ళ స్తోమత ఏంటి, వీళ్ళు పెట్టగలరా లేదా, పలు రకాల మీటింగులు జరుగుతాయి. పలు రకాల మీటింగులు జరిగినాక తర్వాత అది వాళ్ళ అధికారులందరూ నిర్ణయించినాక రాష్ట్ర క్యాబినెట్ ముందుకు వెళ్తుంది. క్యాబినెట్ దాన్ని ఆలోచించి డిసైడ్ చేస్తుంది మంచి చెడులు ఏంటనేది. ఈ లోపల ఎన్నో వెరిఫికేషన్స్ జరుగుతాయి. నేను ఇవాళ క్యాబినెట్ని శాసించే స్థాయిలో ఉన్నానా అంటే అది అతనే తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు అంత అజాగ్రత్తగా ఉన్నాడా అనేది అతనికే తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి పడితే వాళ్ళకి భూములు ఇస్తారా అది అతనికే తెలియాలి. ఎందుకంటే ఇవాళ మేము కూడా రాష్ట్రం బాగుపడాలి, పరిశ్రమలు రావాలనే ఉంటాం. కానీ ఇటువంటి నిర్ణయాల్లో ఏ రోజు కూడా అధికారులదే తుది నిర్ణయం. అది ఎక్కడో విజయవాడలో పెట్టేది కూడా కాదు, అమరావతిలో పెట్టేది కూడా కాదు, విశాఖపట్నంలో పెట్టే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ. ఎన్ని వెట్టింగులు, ఎన్ని మీటింగులు జరిగితే వచ్చిందో మనందరికీ అర్థమైంది. ఒక పరిశ్రమ రావాలంటే ఇవాళ టాటా కన్సల్టెన్సీకి రావాలంటేనే అర్థం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటారు. వారు సరైన నిర్ణయమే తీసుకున్నారు, వారి క్యాబినెట్ సరైన నిర్ణయమే తీసుకుంటుందని తెలుసు. ఈ మధ్య కొంతమంది వ్యక్తులు, కొత్తగా తయారైన వ్యక్తులు పాత వాసనలు ఇంకా పోట్ల, పాత ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కలిసి ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని కొత్తగా తెలివిగా కొత్త స్ట్రాటజీ ఒకటి స్టార్ట్ అయింది. నేను రాజకీయాల్లో ఉండను, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా మంచి పని చేశారు కానీ క్యాబినెట్లో రాంగ్గా ల్యాండ్ ఇచ్చారు అంటే ఏం చేస్తున్నారు? ఒక ప్రభుత్వ అధినేతని మీరే క్వశ్చన్ చేస్తున్నారు, మీరు రాంగ్ చేస్తున్నారని. నిజంగా ఏం రాంగ్ జరిగిందో వారికి ఎత్తి చూపించి, వారికి బహిరంగ లేఖ కాకుండా వారికి లేఖ రాసే, వారిని కలిసో ఇట్లా జరుగుతుందని చెప్తే వారికి ఏమైనా తప్పు లోపలు ఉంటే తెలియజేస్తారు. దాన్ని కూడా సాక్షి పేపరు లేకపోతే ఇంకొక బ్లూ మీడియాలు, ఏదో ఈ మధ్య వైసీపీ కొన్న వైర్ అనే మీడియా, దాని కథనాన్ని అటాచ్ మీరు చూస్తే ఈయన పెట్టిన పోస్ట్లో పైనంతా వైర్ యొక్క కథనం ఉంటుంది. ఏది ఒక ఓడి కూడా మారల, కింద ఈయన రాయటం మొదలుపెట్టాడు. కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, ఎక్కువ మంది ఇన్వెస్టర్లు వచ్చి రాష్ట్రంలో పరిశ్రమలు బాగుండాలని కోరుకునే ఈవేళ పరిశ్రమలు తీసుకువచ్చే వాళ్ళని వద్దనుకుంటాం. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఇదంతా కూడా గత అధికార పార్టీ ఏ విధమైన స్ట్రాటజీతో ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాసి అమరావతికి నిధులు ఇవ్వద్దుందో, పరిశ్రమలను వచ్చే వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుందో, అది ఇదొక కొత్త రకమైన బ్లాక్మెయిల్. దీంట్లో గత ప్రభుత్వ అధినేతలతో ఇతనితో టచ్లో ఉండి ఇటువంటి అన్నీ చేస్తున్నాడు. కాబట్టి
ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇతను మాట్లాడింది ఎలక్షన్స్ ముందు. ఇతనికి ఇంకొక ఉన్న అలవాటు ఏంటంటే, ఎవరైనా దొంగలు. ఆ రోజు తనకు రాజకీయ భవిష్యత్తు చిరంజీవి గారు ఇచ్చారు. చిరంజీవి గారు డబ్బులు వసూలు చేస్తున్నాడని చెప్పి ఒక మాట అనేసి ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడేసి వచ్చేసారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఎంపీ చేస్తే, రెండోసారి ఎంపీ అయినాక రోజు మీకు తెలుసు ఏం కథనాలు జరిగినాయి. సరే, బయటికి వెళ్ళిపోయినాక మళ్ళీ ఇదే ఆర్థిక ఆరోపణలు నా మీద, పార్టీ అధినాయకుల మీద ఇదే ఆర్థిక ఆరోపణలు చేశాడు. ఇది చేసినాక ఎలక్షన్లు అయిపోయినాక నేను రాజకీయాలు మానేశానని, ఇది ఒక కొత్త రకం డ్రామా. ఇతనికి ఎంతసేపు గుర్తుండే పేరు ఒకటి ఉంటుంది, చార్లెస్ శోభరాజ్. ఇతను బుద్ధాయంకన్ గారిని విమర్శించని, బోండా ఉమా గారిని విమర్శించని, ఇంకా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించని, లోకేష్ గారిని విమర్శించని. ఈ ఓడ్ అనేది ప్రతిసారి సోషల్ మీడియాలో ఉంటుంది. ఎందుకంటే ఇతనికి అత్యంత ఇష్టమైన కులదైవం, గురువు అన్నీ చార్లెస్ శోభరాజు కాబట్టి, అటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ వస్తాయి. ప్రతిదీ చార్లెస్ శోభరాజు అనే మనిషిని ఆదర్శంగా తీసుకుంటాడు. అతనికన్నా ఎక్కువ పెద్ద గజ దొంగ ఈ వ్యక్తి. మీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీతో, మీ అన్నయ్య చిన్నప్పటి నుంచి ఇంతేనా అని మిమ్మల్ని అడిగారు అనేది ఒక వార్త, దాంట్లో నిజం ఉందా? ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి లోకమంతా ఎరుగు కాబట్టి ఈయన పరిస్థితి ఏంటో ఆయనకి మొత్తం తెలుసు. కాబట్టి ఆయన అడిగి ఉండొచ్చు. ఆయన ఎంతో సహనంతో ఆయన ఉన్నాడు. ఈయన చరిత్ర మొత్తం ఆయనకు తెలుసు. ఏ విధంగా డ్రామాలు ఆడతాడు. బస్సులు నష్టం వచ్చి నాకు కూడా ఎవరి మీదో ఇది అబాండాలు వేయటం అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ఇతను ఎప్పుడు కూడా శాంక్షనిటీ లేని సోషల్ మీడియా పులి. మీ పార్టీలో 2 పవర్ సెంటర్స్ ఉన్నాయి, పెద్ద బాస్, చిన్న బాస్. ఏకకాలంలో మీరిద్దరికీ అంత ఇష్టంగా ర్యాపో మెయింటైన్ చేయడానికి, అటు పెద్ద ఆయనతో ఇటు చిన్న ఆయనతో మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయడంలో ఉన్న రహస్యం ఏంటండి? ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. ఆయన కూడా పార్టీలో ఉన్న పని చేసే వాళ్ళందరినీ అభిమానిస్తారు. అట్లాగే మన యువనేత లోకేష్ గారికి కూడా పని చేసే వాళ్ళు అంటే ఇష్టం. కాబట్టి నా పనితీరులో విషయంలో వారు ఎంతోమంది, నేనే కాదు చాలామందిని ఇష్టపడతారు వాళ్ళిద్దరూ. ఆ ఇష్టపడే వాళ్ళు నేను కూడా ఒకటి ఉంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా నిత్యం ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు కష్టం చూస్తుంటే దాదాపు 17-18 గంటలు కష్టపడుతూ ఉంటారు రోజు మినిమం. దాంట్లో అట్లీస్ట్ 10-12 గంటలన్నా నేను కష్టపడలేనా అని నేను తిరుగుతూ ఉంటాను. అటువంటి విషయాల్లో పార్టీ మాట జవదాటను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వేదం. లోకేష్ గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఆ విధంగా వెళ్ళే వ్యక్తిని కాబట్టి ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. నేను వాళ్ళు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ నాయకుడిని కాబట్టి నన్ను ఇష్టపడటం నన్నే కాదు చాలామంది ఉంటారు. దాంట్లో నేను కూడా ఒకటి అవటం నాకు ఆనందం. వీటీపీఎస్ ఫ్లై యాష్ కానీ ఇసుక దందాలో మీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం అనే ఆరోపణ మీద మీ కామెంట్? అందుకే నేను కూడా ఒకటే చెప్పేది, ఎక్కడ నాకు పేరు మీద రీచ్లు ఉన్నా, ఎక్కడ నా పేరు మీద ఏదున్నా కూడా నిరూపించమని నేను కోరుకుంటున్నాను. 2, ఏదో ఆరోపణలు చిన్న మీడియాలో చేసి ఇయ్యో నిజమని చూపిద్దాం అనుకుంటే ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ ఇసుక ఫ్రీ ఇసుక చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తే విజయవాడలో ఇసుక 270 రూపాయల నుంచి 280 రూపాయలు పడిపోయింది. 1400 ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఇసుక 270 నుంచి 280 రూపాయలు అయిపోయింది. రెండోది, ఎక్కడా కూడా జిల్లా అధికారులు, ఎన్టీఆర్ జిల్లా అధికారులు ఎక్కడా కూడా ఇసుక అనేది ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎక్కడా కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో రీచ్లు అన్నీ కూడా నందిగామ, జగ్గైపేటలో రీచ్లు ఉన్నాయి. ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి వచ్చే రీచ్లతో విజయవాడ దగ్గరగా ఉండటం వల్ల విజయవాడ ఇసుక వ్యాపారం అంతా కూడా వెళ్తూ ఉన్నాం. అన్ని రీచ్లు కూడా ఇవాళ నిజంగా ఎన్టీఆర్ జిల్లాలో రీచ్లు పడుకున్న ఎవరైతే కంపెనీలు ఉన్నాయో అన్ని లాసుల్లో వెళ్తున్నాయి. ఎందుకంటే దూరం ఎక్కువ వెళ్ళిపోవటం వల్ల రోజుకి 10-12 వెహికల్స్ కూడా ఒక్కొక్క రీచ్ వెళ్ళట్లేదు. 2-3 రీచ్లు పనిచేస్తున్నాయి. ఆ 2-3 రీచ్ల్లో పనిచేసే రీచ్ల్లో కూడా 10-12 లారీల నుంచి వెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళ అధికారులకు తెలుసు, ఇంటెలిజెన్స్ వారికి తెలుసు, పోలీస్ వారికి తెలుసు ఏం జరుగుతుందో. మొత్తం అంతా అభిప్రాయం సేకరిస్తే ఎవరు ఉంటారో వాళ్ళదే చెప్తాను. దానికి కూడా ఈ మధ్య ఒక మీడియా వాళ్ళు ఇదే మాట మీడియాలో చెప్తే వెంటనే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని తప్పు అయిపోయింది, నన్ను ఈ నోటీసులు ఇవ్వద్దు, రాంగ్ జరిగింది, మా వాడు అక్కడ ఉన్న వాళ్ళు స్ట్రింగ్ ఆపరేటర్లు ఏదో చేసిన పనికి అని చెప్పి కూడా వాళ్ళు నాకు లెటర్ రాయటం జరిగింది.
కాబట్టి ఇవన్నీ మీడియాలో హైప్లే తప్పితే నిజం నమ్మకం లేదు. వీటీపీఎస్ ఫ్లై యాష్ రగడేయండి సార్. వీటీపీఎస్ ఫ్లై యాష్ అనేది నేషనల్ హైవేస్కే ఇవ్వాల్సి. ఇవాళ దానికి టెండర్ కూడా పిలిచారు, మీరు చూసారో లేదు, టెండర్ కూడా వచ్చింది. ఫ్లై యాష్కి కూడా అమ్మకానికి కూడా టెండర్. ఇప్పుడు ఇక్కడ వెట్ యాష్, డ్రై యాష్ అని రెండు ఉంటాయి. డ్రై యాష్ అనేది ఎప్పుడో సిమెంట్ కంపెనీలకు టెండర్ ఉంటుంది. వెట్ యాష్ అనేది అక్కడ బయటపడిపోయి మూగిపోతూ ఉంటుంది. దాన్ని లారీల్లో మా వెట్ యాష్ నేషనల్ హైవే నవయుగాకి కానీ ఫ్రీగా ఎవరు అమ్మరు దీన్ని, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వసూలు చేసుకుంటారు. నవయుగాకి కానీ మెగా ఇంజనీరింగ్ కానీ సప్లై జరుగుతుంది. దాంట్లో ట్రాన్స్పోర్ట్కి లారీలు పెట్టుకునే ఓనర్లు ఉంటారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే కానీ మీరు ఫ్లై యాష్ అమ్మకం అనేది ఎక్కడ ఉండదు. ఓన్లీ అది నేషనల్ హైవేస్కే సప్లై చేయాలి. అంతకుముందు ప్రభుత్వం బయట అమ్మిందేమో కానీ ఇవాళ అయితే అదే జరుగుతుంది. టెండర్ ఆల్రెడీ టెండర్స్ వేశారు. రేపు 2వ తారీఖు ఇప్పుడు టెండర్స్ రాబోతున్నాయి. ప్రభుత్వం దాంట్లో కూడా పారదర్శకంగా ఉండాలని టెండర్ విధానం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఫ్లై యాష్ టెండర్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరికి అనుమానాలు పటాపంచలు అవుతాయి దానివల్ల. మీ రాజకీయ లక్ష్యాలు ఏంటి ఎంపీ గారు? నా రాజకీయ లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాల మేరకు నా విజయవాడ పార్లమెంట్ని అభివృద్ధిలో, సంక్షేమంలో, ఆ యువతలో ఆత్మవిశ్వాసం నింపడంలో నేను కూడా ఆయనకు మళ్ళీ ముందుండి తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడిగా, అంతేకాకుండా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో ఉండే నాయకుడిగా, నా విజయవాడ పార్లమెంటు ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడిగా ఉండటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవాడ పార్లమెంట్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరికీ ఒకటే కోరుతున్నా, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కర్మభూమి జన్మభూమి అని చెప్పారు. కర్మభూమిలో ఉండండి, జన్మభూమికి సేవ్ చేయమని. గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా P4 విధానం, ఎక్కడైతే 20% ఆర్థికంగా అసమానత ఉన్న వారిని 10% ఆర్థికంగా ఉన్నత వర్గాల వారితో కలిపి వాళ్ళకి విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. దేశ విదేశాల్లో ఎక్కడైతే ఉన్నారో విజయవాడ నగర వాసులు అందరూ కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆధ్వర్యంలో చాలామంది మంచి చదువులు చదువుకుని మంచిగా ఉద్యోగాలు చేసుకుని కష్టపడి సంపాదించి స్థిరపడ్డారు. మీరందరూ మీ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే P4 విధానంలో మార్గదర్శకులుగా ఉండి ఆ బంగారు కుటుంబాలకి సేవ చేయాలని మీ అందరికీ నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంపీ గారు. విజువల్ ప్రేక్షకులకి ఎక్స్క్లూజివ్గా మీరు ఎంత బిజీగా ఉన్నా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.